ఆ ఒక్క సీట్ దక్కితే తెలంగాణలో మళ్ళీ తమదే అప్పర్ హ్యాండ్ అని భావిస్తోంది కాంగ్రెస్. ప్రతిపక్షం సీటును తమ సొంతం చేసుకుని విమర్శకులందరికీ చెక్ చెప్పాలనుకుంటోంది. ఇందుకోసం ఏకంగా పెద్ద స్కెచ్ వేసింది. ముగ్గురు మంత్రుల కేంద్రంగా సాగే ఈ వ్యూహంతో ఆ అసెంబ్లీ స్థానం హస్తం పార్టీ సొంతమవుతుందా? తెలంగాణలో తమకు ప్రజాదరణ ఉందని నిరూపించడంతో పాటు రాష్ట్రంలో పొలిటికల్ గాను తమదే అప్పర్ హ్యాండ్ అని నిరూపించుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగ్గా అందులో ఆ పార్టీ విజయం సాధించారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతో ఈ స్థానాన్ని కూడా దక్కించుకోవడానికి సీరియస్ గా ప్రయత్నిస్తోంది. జూబ్లీహిల్స్ సీటును కూడా తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఈ ఉప ఎన్నికకు షెడ్యూల్ ఎప్పుడొస్తుందనే అంశంతో సంబంధం లేకుండా అభ్యర్థి ఎంపిక అంశానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా పార్టీ గెలిపే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. మరోవైపు ఈ సీటు కోసం కాంగ్రెస్ లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని, గతంలో ఇక్కడి నుంచి 2 సార్లు గెలిచింది తానేనని అన్నారు అంజన్ కుమార్ యాదవ్. ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నాది, 4 సార్లు ఓట్లేసి గెలిపించారు నన్ను. వీళ్ళు వేరేళ్ళంతా కొత్తోళ్ళు, మా పార్లమెంట్లో దిగేటోళ్ళంతా నా పార్లమెంట్ అది. నా తర్వాత ఏ కాంగ్రెస్ గెలవలేదు అక్కడ. అట్లా ఉంటప్పుడు ఎవరు గెలిచిన కాన్స్టిట్యూన్సీ అవుతుంది అది? అంజన్ కుమార్ యాదవ్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ. ఒకవేళనే క్వశ్చన్ ఒకవేళ వేరే వాళ్ళని అడగాలి. అవి ఏ పరిణామం మా ఫేవర్లో జరుగుతుంది. అన్ని పరిణామాలు అన్ని రోజు కలుస్తాను. సూర్య ఫోటోలు ఇంతకన్నా పెద్ద అధిష్టానం ఉందా? కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎదురులేని శక్తిగా అవతరించేందుకు ముందస్తు కసరత్తు చేస్తోంది. దీనికోసం నియోజకవర్గాన్ని 3 విభాగాలుగా విభజించి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్లకు బాధ్యతలను అప్పగించింది. ఒక్కో మంత్రికి 2 డివిజన్ల చొప్పున కేటాయించారు. తుమ్మల నాగేశ్వరరావుకు వెంగళరావు నగర్, ఎర్రగడ్డ సోమాజిగూడ డివిజన్లో కొంత భాగం, పొన్నం ప్రభాకర్కు యూసఫ్గూడ, బోరబండ డివిజన్లు, గడ్డం వివేక్కి షేక్పేట్, రహమత్ నగర్ డివిజన్లను కేటాయించారు. మంత్రులకు సహాయంగా ఉండేందుకు 6 చొప్పున మొత్తం 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లకు బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. వీరంతా సంబంధిత మంత్రులతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ డివిజన్లపై దృష్టి సారించనున్నారు.